ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ప్రయత్నిస్తున్నాను, కానీ సరైన ఫలితం రావడం లేదు అని. అప్పుడొక ప్రశ్న. శ్రీకృష్ణుడు ఎందుకు వెంటనే చర్య తీసుకోడు? ఎందుకాయన సమయం కోసం వేచిచూస్తాడు? మహాభారత యుద్ధానికి ముందు ప్రపంచం అశాంతిగా ఉంది. ధర్మం బలహీనమవుతోంది. అందరూ ఒకటే అనుకున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏదైనా చెయ్యాలి. కాని ఆయన శాంతంగా ఉన్నాడు, చూస్తున్నాడు, వేచి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, సమయం రాకముందు చేసిన చర్య విఫలమవుతుంది. చివరికి యుద్ధ సమయం వచ్చింది. అర్జునుడు తన గాండీవం కింద పెట్టాడు. నేను పోరాడలేను అని చెప్పాడు. ఆ క్షణం ప్రపంచ చరిత్రను మార్చే క్షణం. అప్పుడు శ్రీకృష్ణుడు మాట్లాడాడు. ఆ మాటలు సాధారణం కాదు, అవి భగవద్గీత. ఒక సరైన సమయం ఒక గొప్ప మార్పు తెచ్చింది. అర్జునుణ్ణి యోధుడిగా మార్చింది, యుద్ధాన్ని ప్రారంభించింది. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం వెంటనే ఫలితమివ్వకపోవచ్చు. అది విఫలం కాదు, అది సమయం సిద్ధమవుతోంది. గుర్తుంచుకోండి, తప్పు సమయానికి తీసుకున్న సరైన నిర్ణయం తప్పు ఫలితమిస్తుంది. కానీ సరైన సమయానికి తీసుకున్న ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. టైమింగ్ ఈజ్ నాట్ డిలే, ఇట్ ఈజ్ డివైన్ అలైన్మెంట్. ఇది శ్రీకృష్ణుడు మనకిచ్చిన జీవన సూత్రం. వేచి ఉండండి, సమయం వచ్చినప్పుడు చర్య తీసుకోండి.